ఓం గురుభ్యో నమః. ఓం మహాగణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయ సాధకులారా, ఈ వీడియోలో జీవితంలో మీరు ఎదుర్కొంటున్న సకల భయాలను శాశ్వతంగా తొలగించే మహాకాల మంత్రాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రం యొక్క ప్రయోజనాలు, అనుష్ఠాన విధానము, ఏ క్షేత్రంలో చేస్తే సిద్ధి పొందుతారో అన్న విషయాలను అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. మహాకాల అంటే కాలానికి, మరణానికి అధిపతి అయిన శివుని రూపం. ఈ ఆధునిక ప్రపంచంలో చాలామందిలో భక్తిలో నిజాయితీ లేదు, ఉన్నదంతా భయంతో కూడిన భక్తే. ఆ కారణం చేతనే ప్రస్తుతం క్షేత్ర దర్శనాలు ఎక్కువగా చేస్తున్నారు. ఈ పోటీ జీవన గమనంలో భోగవంతమైన జీవితం కొరకు తెలిసో ఎక్కువగా తప్పులు చేస్తున్నారు. తత్ఫలితంగా ఆ పాపకర్మలు వెంటనే అనుభవంలోకి వస్తున్నాయి. వాటిని తట్టుకోలేక తమలో తాము భయపడి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని కుటుంబ జీవనం అస్తవ్యస్తం చేసుకుంటున్నారు. అటువంటి వారి కోసం ఈ మహాకాల మంత్రాన్ని అందిస్తున్నాం. చేసుకొని మీ జీవితాలను మీరే సరిచేసుకోండి. ఈ మంత్ర జపము వలన, అనుష్ఠానం వలన కలిగే ప్రయోజనాలు ముందు తెలుసుకుందాం. మహాకాల మంత్ర జపం వలన శత్రుభయము, అకాల మరణము తొలగిపోతుంది. మీరు మీ కుటుంబ సభ్యుల జీవనం ధర్మబద్ధంగా ఉంటుంది. మానసిక, శారీరక ఆరోగ్యం చాలా ఉన్నతంగా ఉంటుంది. దీర్ఘకాల శారీరక రోగాలు క్రమంగా నశించిపోతాయి. భౌతిక సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఆధ్యాత్మికంగానూ మంచి పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి చిన్న విషయంకు భయం అనేదే ఉండదు. మీకు హాని తలపెట్టాలనే ఆలోచనే ఇతరులకు రాదు. సమాజంలో చాలా శక్తివంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతారు. కుటుంబ సమస్యలు, దంపతుల మధ్య సమస్యలు తొలగి జీవనం చాలా సంతోషకరంగా ఉంటుంది. ఏ సమస్య అయినా ఈ మహాకాల మంత్రం తొలగిస్తుంది. కావలసిందల్లా ఈ మంత్రం పైన భక్తి, విశ్వాసము. ఇక ఈ మహాకాల మంత్రం అనేటువంటిది అనుష్ఠానం చాలా విధాలుగా ఉంది. మొదటి విధానంలో ప్రతిరోజు ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య 108 సార్లు జపం చేస్తే చాలు. ఈ విధానానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. రెండవ విధానంలో జీవితాంతం మనల్ని, మన కుటుంబాన్ని వజ్రాయుధములా ఈ మంత్రం కాపాడాలి అంటే 41 రోజులు దీక్షగా ఈ మంత్రాన్ని మనం అనుష్ఠానం చేయాలి. 9 లక్షల మంత్ర జపం చేయాలి. అందులో 90,000 హోమం చేయాలి. 9,000 తర్పణం చేయాలి. 9 మంది బ్రాహ్మణులకు ప్రీతాన్న భోజనం పెట్టాలి. అప్పుడు మంత్రం సిద్ధిస్తుంది. ఆ తరువాత నిత్యం ఉదయము లేదా సాయంత్రం 108 సార్లు జపం చేస్తే సమస్త సమస్యలు తొలగి సకల భోగభాగ్యాలు ఆ పరమేశ్వరుడే మీకు అందిస్తాడు. ఇక ఈ మంత్రం నిత్యం జపానికి ఎటువంటి నియమాలు లేవు, ఎటువంటి జపమాల అవసరం లేదు. 41 రోజులు దీక్ష చేసిన వారు మాత్రం రుద్రాక్షమాలతో జపం చేయాలి. అందరూ తప్పనిసరిగా విభూతిని బొట్టుగా ధరించాలి. శుచి, శుభ్రత పాటించాలి. దీక్షా సమయంలో మాత్రం మందు, మాంసము, ధూమపానం చేయకూడదు. స్త్రీలకు పరపురుష వ్యామోహము, పురుషులకు పరస్త్రీ వ్యామోహము పనికిరాదు. ప్రతిరోజు 2 పూటల స్నానం చేయాలి. ఈ మంత్రం అనుష్ఠానం మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో శివపార్వతుల ఫోటో వద్ద లేదా శివలింగం వద్ద అనుష్ఠానం చేయవచ్చు. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం సమయాల్లో ఏదో ఒక సమయంలో శివాలయ దర్శనం చేయండి. మంత్రదీక్ష రహస్యంగా ఉండాలి. ఎటువంటి హంగులు, ఆర్భాటాలు చేయకండి. స్వామికి నైవేద్యంగా రేగుపండ్లు, ద్రాక్ష పండ్లు, దానిమ్మ, కొబ్బరి వంటివి నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా మీరే స్వీకరించండి. బెల్లము, తేనె, లడ్లు వంటి ప్రత్యేకమైన ప్రసాదాలు మహాకాలునికి చాలా ప్రీతికరమైనవి, గమనించగలరు. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. సుగంధభరితమైనటువంటి ధూపాన్ని వేయండి. శివ అష్టోత్తర శతనామావళిని చదువుతూ ఉమ్మెత్త, తెల్ల జిల్లేడు పూలతో మాత్రమే పూజ చేయండి. ఇకపోతే ఈ మంత్రం 41 రోజు దీక్ష పూర్తయ్యాక మీరు మైసూరులోని చాముండేశ్వరి దేవాలయం దగ్గర ఉన్నటువంటి మహాబలేశ్వర ఆలయం వద్ద కానీ, లేదనుకుంటే గోకర్ణంలో ఉన్నటువంటి మహాబలేశ్వర ఆలయం వద్ద కానీ వెళ్ళి దర్శనం చేయండి. ఇది తప్పనిసరి ఏమీ కాదు. లేదా మీ దగ్గరలో ఉన్న ఏదైనా ఒక శివక్షేత్రంకి వెళ్ళి దర్శనం చేసుకోండి. కుదిరితే ఒక రుద్రాభిషేకం జరిపించుకోండి. ఇక మంత్ర జప విధానం, మంత్రం తీసుకుందాం. మంత్రం జపించే ముందు మీ తల్లిదండ్రులను, మీ పితృదేవతలను, మీ గ్రామ దేవతను, మీ కులదేవతను నమస్కరించుకోండి.
ఆ తర్వాతను ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 9 సార్లు, ఓం శివాయ గురువే నమః అనే మంత్రాన్ని 9 సార్లు పఠించండి. ఆ తర్వాత ఈ మంత్రానికి నేనే మీకు గురువుగా భావించి వెన్ను నిటారుగా ఉంచి నేను ఇప్పుడు 3 సార్లు ఈ మంత్రాన్ని పలుకుతాను, నాతో పాటు మీరు పలకండి. ఇదే మీకు గురోపదేశం. ఇందులో ఎటువంటి అనుమానము అక్కర్లేదు. ఇక మంత్రం ఓం హ్రౌం మహాకాలాయ నమః. ఓం హ్రౌం మహాకాలాయ నమః. ఓం హ్రౌం మహాకాలాయ నమః. ప్రియమైన భక్తులారా, ఆత్మీయ మిత్రులారా, ఈ మంత్రాన్ని శుచిగా శుభ్రతను పాటిస్తూ నేను చెప్పిన నియమాలను విషయాలను గమనించుకొని ఆచరిస్తూ మీ జీవితాలను మీరే చక్కదిద్దుకుంటారని ఆశిస్తూ ఎల్లవేళలా మీ శ్రేయస్సు కోరుతూ మీ స్వామి త్రిపురానందనాథ. ఓం శ్రీమాత్రే నమః.